ఈ సొలొమోన్ రాజుగారు రాసిన కీర్తనను మరి మొదటి మాటను మనం చదువుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ధన్యులు అన్నారా, అన్యులు అన్నారండి? ధన్యులు అన్నారు. ఎందుకు ధన్యులు అన్నారంటే, మొదటగా మనం తెలుసుకున్న మాట ఏంటంటే, యెహోవా యందు భయము భక్తి కావాలి. దేవుని యందు ఒక చిన్న పిల్లోడు స్కూల్కి వెళుతున్నప్పుడు ఒక హోంవర్క్ రాయలేదనుకోండి, ఆ టీచర్ కొడతాదో తిడతాదో, మరి ఏ పనిష్మెంట్ ఇస్తుందని ఒక భయం ఉంటుంది. ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇంకేమైనా ఇంకా ఎక్కువ భయపెడతారేమో, తిడతారేమో, మా అమ్మ నాన్న పిలుచుకొచ్చి ఏమైనా ఇంకా లేనిపోయిన మాకు పెడతారని ఒక భయముతో ఆ ఇచ్చిన హోంవర్క్ అంతా కూడా వాళ్ళు పూర్తి చేసుకుంటారు. ఎందుకంటే ఒక భయము. ఒక చిన్న పిల్లోడికే ఆ హోంవర్క్ విషయంలో అంత భయం ఉన్నప్పుడు, మనము నిజమైన దేవుడు మన కొరకు ప్రతిరోజు మనల్ని కాపాడుతూ, మనల్ని పోషిస్తూ, మనల్ని సంరక్షిస్తూ, నువ్వు ఎక్కడికి వెళుతున్నా ప్రతిరోజు కూడా నీ చుట్టూ ప్రతిరోజు కూడా నేను కాపాడి సంరక్షించి అన్ని విషయాల్లో నిన్ను ఉన్నతముగా నడిపిస్తున్న ఆ దేవుడు ఏ విధంగా మనం ఉండాలంటే, దేవుని యందు భయం ఉండాలి. ఒక కుమారుడు తల్లిదండ్రులకు భయపడతారు, కుమార్తె అయినా కుమారుడైనా. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత భయం అనేది వారిలో పోతూ ఉంటుంది. మనము కూడా ఆ విధంగా ఉండకూడదు. తల్లికి తండ్రికి ఎలా మనం చిన్నతనం నుంచి వారికి భయపడుతూ వారు ఏమి చెప్పినా వింటూ చేస్తూ ఉంటామో, మనము కూడా యేసయ్య సన్నిధిని, యేసయ్యను ప్రేమిస్తూ యేసయ్య దగ్గర మనం భయంతో భక్తితో ఉన్నప్పుడంట, ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులుగా ఉంటారు. మరి ఎలా ధన్యులుగా ఉంటారు అంటే, మత్తయి సువార్త మరి 5వ అధ్యాయము మరి చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి అక్కడ 3 నుంచి మరి 10వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే కొన్ని ధన్యతలు ఉన్నాయి. ఎటువంటి ధన్యతలు అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకం రాజ్యం వారిదే. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికుల ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. నీతి నిమిషము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదనే. ఇలా మనం చదువుకుంటూ పోతే మరి ఇందులో కొన్ని ధన్యతలు మనం చూస్తున్నాం. ఎటువంటి ధన్యతలు అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది అని దేవుడు మరి మాట్లాడుతున్నారు. మరి 128వ కీర్తనలో మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ కూడా ధన్యకరమైన జీవితంను జీవిస్తూ ఉంటారు. మన ఇష్టానుసారంగా మనకి నచ్చిన విధముగా మనము ఈరోజు నేను వ్యాపారానికి వెళ్తాను, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళను, ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళతాను, నా వ్యాపారాలకు వెళ్ళను, లేకపోతే ఇంకెక్కడికో షికార్లకు వెళ్తాను, లేకపోతే ఫ్రెండ్స్తో గడుపుతాను అని మన ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. కానీ దేవుని ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆదివారం దేవుని సన్నిధికి వెళితే ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని సన్నిధికి ఆయన త్రోవల యందు నేను నడుచుకున్నప్పుడు నేను ధన్యకరమైన జీవితంలో నడుచుకుంటూ ఉంటానని చెప్పి, మరి ఆ ధన్యతను నేను పొందుకోవాలి అంటే దుఃఖపడేవారు ధన్యులే. ఆ దుఃఖము, ఆ శ్రమ, బాధ వస్తుందని చెప్పి దాన్ని మనం విడిచిపెట్టకూడదు. కానీ బాధ కలిగింది అంటే పక్కనే మనకు ఆశీర్వాదం కూడా ఉంటుంది. మరి ఆశీర్వాదం శ్రమలు వచ్చాయంటే ఆ శ్రమల వెనకాతలే మేలు కూడా కలుగుతుంది. మరి ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు, దుఃఖపడేవారు ధన్యులు. ఎందుకు దుఃఖపడుతున్నామంటే, ఈ తాత్కాలికమైన చిన్న చిన్న శ్రమలతో, చిన్న చిన్న బాధలతో, అనారోగ్యాలతో, అప్పుల బాధలతో, ఆర్థిక పరిస్థితులతో, మరి కుటుంబ సమస్యలతో ఎన్నో విషయాల్లో బాధపడుతూ ఉంటాం. ఆ బాధను బట్టి మనం ఇంకా ప్రభా ఈ బాధలో నుంచి నాకు ఏదో నేర్పిస్తున్నావు, ఈ శ్రమలో నుంచి నాకు ఏవో అనుభవాలు నువ్వు ఆశీర్వాదాలు ఇస్తున్నావు ప్రభా అని ఎప్పుడైతే ఆయన త్రోవల యందు నడుచుకోవాలి, ప్రార్థన యందు, దేవుడితో సహవాసము చేసే యందు,
మరి సంఘములోను మరి సంఘముతోను సేవకులతోను అన్ని విషయాల్లో ఆయన చూపించే మార్గంలో నువ్వు నడుచుకున్నప్పుడు నీవు ధన్యకరమైన జీవితాన్ని నడవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మరి రెండో మాటను మనం చూసుకున్నట్లయితే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. మరి మేలుకరమైన జీవితంలో మనం జీవించినప్పుడు మరి ఇక్కడ అంటున్నా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తున్నావు. ఈరోజు మన కష్టార్జితం అనుభవిస్తున్నామా? వ్యాపారం చేసుకుంటున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, నెలంతా కష్టపడుతున్నాం, వారమంతా కష్టపడుతున్నాం, కానీ ఆ వచ్చిన సంపాదన నిలవబడుతుందా? అప్పులు వాళ్ళు పట్టుకొని పోతుంటారు, వడ్డీలు వాళ్ళు, మరి ఏదో ఒక అనారోగ్యాలు, మరి ఎన్నెన్నో పరిస్థితుల్లో సంపాదిస్తున్నాం కష్టపడి, కానీ ఆ సంపాదన నిలవలేకపోతుంది. మరి ఒక చిల్లు సంచి అంటే మీకు అర్థమవుతుందేమో, ఏదైనా ఒక సంచిలో దానికి కన్నం అదే మరి ఒక రంధ్రము పడినప్పుడు నువ్వు తీసుకెళ్ళి ఎన్ని వేసినా కూడా కింద పడిపోతూనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ నిలవలేదు. దేవుని త్రోవలయందు నువ్వు నడిచినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినప్పుడు, దేవుడితో నువ్వు సహవాసము చేసి దేవునితో సన్నిధిలో నువ్వు ఆనందించినప్పుడు, నీవు ఎంత కష్టపడినా నువ్వు తెచ్చింది 10,000 రూపాయలే కావచ్చు, దాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మరి తొట్టులో పిండి బుడ్డులో నూనె తక్కువ కాకంటే ఎందుకు ఆశీర్వదింపబడ్డాడంటే వారు మరి 3.5 సంవత్సరాల కాలంలో కరువు వచ్చింది, భయంకరమైన ఆకలి దప్పికలతో ప్రజలందరూ అల్లాడుతున్నారు. ఎంత పరిస్థితి కలిగినా కూడా వారు మాత్రము ఏ విషయంలో కూడా వారు తక్కువ కాకుండా, వారు ఏ విషయంలో కూడా బలహీనులు కాకుండా ఎందుకు ఆ విధంగా ఉండగలిగారంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆయన త్రోవల యందు నడవడానికి ఇష్టపడ్డారు గనకే వారి కష్టార్జితమును నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించుతున్నావా లేదనేది మీకే తెలియాలి. మన కష్టార్జితం దీవింపబడాలి, మన చేతుల కష్టార్జితం మనం అనుభవించాలి అంటే మనం దేవుని యందు నిశ్చయముగా జీవించే వారంగా ఉండాలి. మరి చాలామంది మరి కొన్ని సందర్భాల్లో మనం తినే ఆహారం కూడా కొన్ని సందర్భాల్లో మనం తినలేని పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అంటే కొన్ని సందర్భాల్లో మనం కష్టపడిన కష్టార్జితం కూడా నిలవదు. దేవుని ఆశీర్వాదం లేకపోతే, నువ్వు ధన్యకరమైన జీవితం నువ్వు జీవించలేకపోయి ఉంటే మన కష్టార్జితం అంతా బూడిద పాలైపోతుంది. బూడిదలో పోసిన పన్నీరుకి విలువ ఎలా ఉండదో, కొంతమంది 24 గంటలు కష్టపడతారు, పగలు రాత్రి కష్టపడినా ఆ కష్టార్జితం నిలవలేదు, అప్పులకు వెళ్ళిపోతుంది. అనారోగ్యాలతోనో ఏదో ఒక సమస్య, ఒక కోడి పిల్లని గెద్ద ఎలా ఎత్తుకొని పోతుందో నీ కష్టార్జితం అలాగే దోపిడిగాడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయినట్టుగా అయిపోతుంది. కానీ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, మరి యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం, మేలు కలగాలి అంటే నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలమును అనుభవిస్తారంట. ఏ ఫలం అండి? క్రియల ఫలము, దేవుని ఆశీర్వాద ఫలము. నువ్వు దేవునితో ఏ విధంగా నడుస్తున్నావు, దేవునితో ఏ విధంగా జీవిస్తున్నావు, దేవుని సన్నిధికి ఎలా ఉంటున్నావు, దేవుని సన్నిధిలో నీ కుటుంబ జీవితంలో నువ్వు ఎటువంటి పరిస్థితిలో దేవుని త్రోవల యందు నడుచుకుంటున్నావా లేదా, దేవుని ధన్యకరమైన జీవితంలో జీవిస్తున్నావా లేదా? అలా జీవించిన సమయాల్లో నీ జీవితంలో మేలు కలుగుతుంది. నీవు ధన్యుడువు, నీకు మేలు కలగాలి అంటే దేవుడిచ్చిన క్రియల ఫలము, దేవుడిచ్చిన ఆశీర్వాద ఫలమును నువ్వు పొందుకొని ఉండాలి. అంటే మరి 3వ మాటను చూసుకున్నట్లయితే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళ వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఏ విధంగా ఉండాలని అంటున్నారండి? నీ భార్య, ఎవరి భార్య అండి? మీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండాలి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఉండాలి అన్నా, నీ ఒలివ మొక్కల వలె వారు జీవించాలి అన్నా. మరి కీర్తనలు 52వ కీర్తన 8వ మాటను మనం చూసుకున్నట్లయితే, నేనైతే దేవుని మందిరములో
పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఎలా ఉన్నారండి? ఎండిపోయిన చెట్టు వలె నేను ఉన్నాను, మోడు బారిపోయిన చెట్టు వలె ఉన్నాను, నా జీవితంలో ఫలము లేని చెట్టు వలె ఉన్నానని ఇక్కడ మరి దావీదు అనట్లేదు, కానీ నేనైతే పచ్చని ఒలివ చెట్టు వలె ఎక్కడ ఉన్నారు? దేవుని మందిరములో పక్కనే ఒకటి ఆ చెట్ల వలె ఉన్నానని అనట్లేదు, లేకపోతే ఇంకేదో విధంగా నేను ఉన్నాను అనట్లే, కానీ నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె జీవిస్తున్నాను. ఎందుకు ఆ విధంగా జీవించాలంటే నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల వలె ఉండాలి. మరి తర్వాత నీ భోజనపు బల్ల చెట్టు నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలి. మరి మన పిల్లలు ఆ విధంగా ఉంటున్నారా? మన భార్యలు భర్తలైన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, మీ భార్యలు మీ లోగిట మరి నీ లోగిట ఫలించు ద్రాక్షావళ వలె ఉంటున్నారా? మరి ఈ 128వ కీర్తన కుటుంబాన్ని కట్టే కీర్తన, ఆశీర్వదించే కీర్తన. ఈ 128వ కీర్తనలో భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబంగా దేవునితో మనం ఎలా ఉండాలి, దేవుడి సన్నిధులు ఎలా నడవాలి, ఆయన త్రోవలతో ఎలా జీవించాలి, మన కష్టార్జితంను ఏ విధంగా ఆశీర్వాదకరంగా చేసుకోవాలో అనేది తెలియజేస్తున్న ఈ కీర్తన, ఈ 128వ కీర్తన. దేవుడు అంటున్నాడు, ఒలీవ మొక్కల వలె నువ్వు జీవించాలి అంటే నీ పిల్లలు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నువ్వు ఎదుగుతూ ఉండాలి. నీ పిల్లలు కూడా దేవుని సన్నిధిలో పెంచాలి. సండే స్కూల్కి పంపిస్తూ చిన్నతనము నుంచి దేవుని మాటలు వాళ్ళు నేర్చుకుంటూ చక్కగా దేవుని యందు వారు కూడా నువ్వు ఏ త్రోవలో నడుస్తున్నావో నీ భార్య, నీవు, నీ పిల్లలు కూడా అదే త్రోవలో నడచాలి. నువ్వు చక్కగా ఆదివారం మందిరానికి వచ్చి నీవు నీ భర్త ఎలా వచ్చి దేవుని మాటలు వింటున్నారో, దేవుని వాక్యాన్ని విని ఏ విధంగా వారు నేర్చుకుంటున్నారో, వారు కూడా చిన్న వయసులోనే నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నీ ఇంటిలో ఉండాలి, వారు పచ్చగా ఎదగాలి. అంటే సినిమాలకు వెళ్ళండి నాయన అని పంపించకూడదు, నాయన మరి చెడ్డ మాటలు నేర్చుకోండి నాయన అని చెప్పకూడదు, కానీ దేవుని యందు భయభక్తులు వారికి నేర్పించాలి. దేవునికి వారు పచ్చని ఒలీవ చెట్టుల వలె వారు జీవించాలి. అంటే నీవు ఆ పిల్లలు ఏ విధంగా చిన్నతనము నుంచే వాక్యాలు నేర్చుకుంటూ, దేవుని పాటలు నేర్చుకుంటూ, దేవుని యందు భయభక్తుల వరకు నేర్పించినప్పుడు మరి పెద్దవాడైనా ముసలివాడైనా ఆ మార్గములో తప్పిపోకుండా దేవుని త్రోవలందు వారు నడుస్తాడు. కాబట్టి వారు కూడా ధన్యకరమైన జీవితంలో వారు జీవించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మనం చదువుకున్నట్లయితే 4వ మాటను, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదింపబడతాడు. ఎలాగండి? ఇలాగా ఆశీర్వదింపబడతాడు. మరి సొలొమోన్ రాజు గారు అంటున్నారు, దేవుని యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదింపబడతాడు. ఆయన ఒక జ్ఞానవంతుడు. సొలొమోన్ రాజు గారు మంచి జ్ఞానవంతుడు, ఎన్నో దేశాలకి రాజుగా ఉన్నవాడు. మరి ఇంత గొప్ప రాజు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అంత అన్ని సంపద ఉంది, అంత ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన దేవుని యందు దేవుని మందిరాన్ని కట్టిన వారు, అనేకమైన మంచి పరిపాలన చేసిన వాడు, అనేకులకి దీవెనకరంగా ఉన్న ఈ రాజు మరి ఒకటే మాట ఆడుతున్నాడు, దేవుని యందు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదింపబడతాడు అని చెప్తున్నాడు. మరి ఎలాగా అంటే మరి కీర్తన 23వ కీర్తన 6వ మాటను మనం చూసుకున్నట్లయితే, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వస్తాయని మరి దావీదు మాట్లాడుతున్నాడు. మరి సొలొమోన్ అయితే అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఇలాగా ఆశీర్వదింపబడతాడని సొలొమోన్ అంటే, మరి దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వస్తాయి. నేను సంపాదించిన ఆస్తి నాకు వెంట వస్తుంది అనట్లేదు, నేను సంపాదించిన పేరు ప్రతిష్టతలు నా వస్తాయి అనట్లేదు, నా బలము, నా ధనము, నాకున్న సంపద, నాకున్న కుటుంబ బలము ఇవేవి వస్తాయి, నా జ్ఞానం వస్తుంది. అంత జ్ఞానవంతుడైనా కూడా ఆ మాట చెప్పలేకపోతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి నేను జీవించాలి, అప్పుడు నేను ఆశీర్వదింపబడతానని మరి సొలొమోను పలికినట్టుగా నీవు పలకగలుగుతున్నావా? మరి దావీదు ఒకటి అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట రావాలి ప్రభువా. ఎంత ఆస్తి సంపాదించినా నా వెంట రాదు,
నేను ఏమి చేసినా, మరి మొన్న ఒక వీడియోలో ఒక ఆమె అంటుంది, ఒక స్త్రీ అంటుంది, నేను ఏమీ తీసుకొని రాలేదు, నేను చనిపోయినప్పుడు కూడా ఏమీ తీసుకొని నేను వెళ్ళలేను. ఒక్కటే మనం తీసుకొని వెళతాం, మన పరలోక రాజ్యానికి వెళ్ళేది ఒకటంటే నీ రక్షణ, నీ మారు మనసు, నీ నీతి క్రియల ఫలమును మాత్రమే పరలోక రాజ్యానికి నువ్వు తీసుకొని వెళతావు. మనం ఏమీ తీసుకొని వెళ్ళము. ఎన్ని సంపాదించినా, కోట్లకి అధిపతులుగా ఉన్నా కూడా చనిపోయినప్పుడు బయటే వేస్తారు, చనిపోయినప్పుడు మట్టిలోనే పెడతారు తప్ప వాడిని తీసుకెళ్ళి బంగారు పట్టులో పెట్టి ఎక్కడో దాచిపెట్టుకోరు. కానీ దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, మరి దావీదు ఒకటే అడుగుతున్నాడు, ప్రభువా నేను బ్రతుకు దినములన్నీ నీ కృపా క్షేమములుంటే నాకు చాలు ప్రభువా. ఈ శ్రమలతో, బాధలతో, ఇబ్బందులతో నేను సతమతమైపోయి నలిగిపోతున్న నా జీవితంలో నీ కృప చేత నన్ను ఆదరించినైనా, నీ క్షేమము చేత నన్ను కాపాడు ప్రభువా. శత్రు భయములో నుంచి, శత్రు పరిస్థితిలో నుంచి నువ్వు నన్ను తప్పించాలి అంటే నీ కృపా క్షేమముల చేత నన్ను నడిపించు ప్రభువా. నేను బ్రతికి ఉన్న కాలమంతా కూడా నీ కృప చేత నన్ను ఆదరించు ప్రభువా అని మరి దావీదు మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ మరి నా జీవిత కాలమంతయు యెరూషలేము క్షేమము కలుగుట చూచేదను. యెరూషలేము క్షేమము కలగాలి అంటే మరి మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, కుమారులు వృద్ధులకు కిరీటములు, తండ్రులే కుమారులకు అలంకారములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. మనం ఎలా ఆశీర్వదింపబడతారు మన పిల్లలు అంటే, మరి దేవుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడంట, తర్వాత నీవు ఏ విధంగా మరి జీవిస్తున్నావు అంటే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ జీవిత కాలమంతయు యెరూషలేము క్షేమమును చూడాలి అంటే కుమారులు వృద్ధులు కిరీటములు, తండ్రులే కుమారులకు అలంకారములు. ఇప్పుడు మన పిల్లలు ఈరోజు మనము మన పిల్లలకి ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్నాం. మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మన పిల్లలకి ఏదైనా మంచి పేరు, చదువులోనో ఉద్యోగములోనో ఏదైనా పేరు వచ్చినప్పుడు ఫలానా కుమారులు ఎంత మంచి పేరు, ఆ పేరును బట్టి, ఆ సన్మానాలు బట్టి, ఆ పరిస్థితిని బట్టి ఆ తండ్రి ఎంతో అలంకరిస్తాడు, ఎంతో సంతోషిస్తాడు. అయ్యో నా కుమారుడు ఎంతగా దీవింపబడ్డాడే, అయ్యో నా కుమారుడు ఎంతగా ఘనపరచబడుతున్నాడే, అయ్యో నా కుమారుడు ఎంత పేరు ప్రతిష్టతను సంపాదించుకున్నాడని ఆ తండ్రి ఎంతో గర్వించి ఒక అలంకారముగా ఒక వస్తువు పెట్టే, ఏదైనా ఒక కమ్మలు పెట్టుకున్నాడో, ఇంకేదైనా వేసుకున్నాడో, ఒక స్త్రీలకి ఎలా అలంకరించుకున్నాడో, ఒక అందం కలుగుతుందో, మరి ఆ కుమారులు వాళ్ళు మంచి పేరు తెచ్చి ఉన్నతమైన భవిష్యత్తులో ఉన్నతంగా దీవించినప్పుడు ఆ తల్లిదండ్రులకు కూడా ఆ తండ్రులకు ఒక అలంకారంగా ఒక ఆ పేరుని బట్టి వారు ఎంతో సంతోషిస్తూ ఉంటారంట. ఫలానా వాళ్ళ కుమారుడు అంటే ఆ తండ్రికి ఎంత పేరు. అదే చెడ్డ పేరు తెచ్చినప్పుడు తండ్రి ఎంతో కృంగిపోతాడు, ఆ తల్లిదండ్రులు ఎంతో వేదన కలుగుతారు. అయ్యో ఇలాంటి వాడిని కన్నానేంటి ప్రభువా, ఇలాంటి వాళ్ళు ఇచ్చి నాకు ఎందుకు నాయన ఎంత చెడ్డ పేరు తెచ్చావు, నా జీవితాన్ని తల వంపులు తెచ్చి అని బాధపడుతుంటాం. అదే మంచి పేరు తెచ్చినప్పుడు ఎంతో నా కుమారుడయ్యా వీడు ఇంత మంచి పేరు తెచ్చాడు, ఇంత మంచి ఉద్యోగంలో ఉన్నాడు, ఇంత మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడని సంతోషిస్తుంటాం. మనము కూడా మరి పరలోకమైన తండ్రికి కూడా నీవు నేను ఆయన త్రోవలి యందు నడిచినప్పుడు, ఆయన మార్గములో జీవించినప్పుడు, నిశ్చయమైన ఆయన కష్టార్జితము నీవు అనుభవించినప్పుడు, ఆయన కష్టార్జితం అంటే నీవు అనుభవించాలి అంటే, పరలోకమైన ఆశీర్వాదం ఇంటికి రావాలి అంటే ఆయన త్రోవలి యందు నడిచినప్పుడు ధన్యకరమైన జీవితంలో నీవు జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అటువంటి ఆశీర్వాదం పొందుకున్నప్పుడు నీవు ధన్యకరుడుగా ఉంటావు, నీ జీవితంలో అనేకమైన మేలులు పొందుకొని ఉంటావు. తర్వాత నీ భోజనపు బల్ల చుట్టూ నీ భార్య ఫలించు ద్రాక్ష వలె, మరి నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎదుగుతూ ఉంటారు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆశీర్వదింపబడుతూ ఉంటావు. మరి సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. యెరూషలేమునకు నీ జీవిత కాలం అంతే కూడా యెరూషలేము క్షేమము కలుగుట నీవు చూచుతూ ఉంటావు.
మరి లాస్ట్ ఆఖరి మాటను మనం చూసుకున్నట్లయితే, నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పిల్లలను ఏ విధంగా మనం చూస్తామో, యెరూషలేము మీద మరి సమాధానం ఎలా కలుగుతుంది అని మనం తెలుసుకున్నట్లయితే, ఆది కాండము 50వ అధ్యాయము 23వ మాటను మనం చూసుకున్నట్లయితే, తరాలు చూసిన యేసేపు, ఎవరైనా మరి ఇక్కడ ఉన్న వాళ్ళలో 3 తరాలు కలిగిన వారిని, మీ పిల్లలు 3 తరాలు ఎవరైనా ఇక్కడ చూసారా? ఎవరిని కూడా చూడలేదు. కానీ మన బైబిల్ గ్రంథంలో మరి యేసేపు గారు 3 తరాలు చూశారంట. ఒక్క తరం చూడడమే కష్టమవుతుంది ఈ రోజుల్లో. మన పిల్లలు చూడడమే కష్టం. మన పిల్లలు వారి పిల్లలు చూసినంత ఆయుష్తో ఉంటున్నామా ఈ రోజుల్లో? అంత ఆయుష్ మనకి ఈ రోజుల్లో తక్కువే. ఈ యేసేపు నీ పిల్లలు నీవు చూచెదవని మరి సొలొమోను గారు అంటున్నప్పుడు, మరి మన బైబిల్ గ్రంథంలోనే మరి యేసేపు గారు 3 తరాల ఆశీర్వాదాలు పొందుకున్నారండి. ఒక్క తరము కాదు, 2 తరాలు కాదు, 3 తరాలు. తన కుమారులు, తన మనమలు, ముని మనమల వరకు కూడా చూడగలిగారు. అంతటి ఆయుష్ను పొందుకున్నాడు, అంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, అంత ధన్యకరమైన జీవితం జీవించాడు. ఆయన త్రోవలి యందు నడవడానికి ఇష్టపడ్డాడు. ఆయన మార్గములో నడవడానికి ధన్యకరమైన జీవితాన్ని జీవించాడు గనకే, దేవుని యందు భయభక్తులు కలిగి నడిచి ఉన్నాడు గనకే ఈరోజు ఆ విధంగా ఆశీర్వదింపబడడానికి మరి యేసేపు గారిని ఈరోజు మనం చెప్పుకోవడానికి కూడా, ఆయన బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం ఆయన గురించి తెలుసుకోవడానికి కూడా ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. మరి యోహాను సువార్త 15వ అధ్యాయము మరి 5వ మాటను కూడా మనం చూసుకున్నట్లయితే, ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు, మరి ఎవడి నా యందు నిలిచిండునో వాని యందు నేను నిలిచి ఉంటాను. ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నువ్వు నడుచుకొని ఉంటావో, ఆ ధన్యకరమైన జీవితంలో నువ్వు ఉండడానికి ఇష్టపడతావో, దేవుడు నీతో కూడా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, ఎవడు నా యందు నిలిచిన వాడు యందు నేను నిలిచెదను, వాడు బహుగా ఫలించి నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేడని దేవుడే మాట్లాడుతున్నాడు. దేవునికి వేరుగా ఉండి దేవునికి ఇష్టకరము లేని జీవితం జీవించినప్పుడు, దేవునికి ఆయాసకరమైన జీవితం జీవిస్తున్నప్పుడు మనము ఆశీర్వాదం పొందుకోలేము. దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుని కంటే వేరుగా ఉండి ఏమీ చేయలేము. కానీ దేవుని యందు నువ్వు నిలిచి ఉన్నప్పుడు, ఆయన నీ యందు నిలిచి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన త్రోవల యందు నువ్వు నడిచినప్పుడు, ఆయన నీ త్రోవలను అన్నీ కూడా అడ్డుగా ఉన్నవి, ఇరుకు మార్గములో ఎన్నెన్నో పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన విశాలపరుస్తూ ఉంటాడు. మెట్టగా ఉన్న ప్రతి స్థలాలలో కూడా సరాలము చేసి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఇత్తడి గడియలను, ఇనుపు గడియలను పగలగొట్టి రహస్యముగా ఉన్న ధననిధుల చేత నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. కానీ దేవుని త్రోవల యందు నడిచినప్పుడు, దేవుని మార్గంలో నువ్వు జీవించినప్పుడు, దేవునికి ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవించినప్పుడే ఆశీర్వదింపబడతావు. నీ పిల్లలను నువ్వు చూడడానికి, నీ తరతరాలు కూడా, నీవు నీ పిల్లలు 3 తరాలు చూసిన యేసేపు ఆశీర్వదించినట్టుగా దేవుడు నిన్ను కూడా దీవించడానికి ఆశపడుతున్నాడు. మరి 128వ కీర్తన మరి 6 వచనాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే, దేవుని యందు భయము కలిగి ఉండాలి, ఆయన త్రోవలి యందు నడిచే ధన్యకరమైన జీవితం జీవించాలి. నీవు ఆయన ఇచ్చిన ఆశీర్వాదంలో నీ కష్టార్జితం వ్యర్థమైపోకుండా దేవుడు దీవెనకరముగా నీవు మాత్రమే అనుభవించాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఇస్సాకు ఒక సంవత్సరం ఒక విత్తనం వేసినప్పుడు, ఒక పంట వేసినప్పుడు అది ఫలించి అభివృద్ధి పొందింది. ఒక వంతు కాదండి, 100 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవుని మార్గములో నడిచాడు గనకే, ఆయన త్రోవల యందు నడిచాడు గనకే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు గనకే తానును తన పిల్లలకు తన తరాలు కూడా ఆశీర్వదింపబడ్డాయి. ఈరోజు మనము కూడా ఆ విధంగా దీవించి ఆశీర్వదింపబడాలని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక.